అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్యూస్ మంత్ర. ఇక ఈ రోజుటి టాపిక్ వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది. సో అయినా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎక్కడ కూడా లాగి లేకుండా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక ఇక్కడ టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూఏఈలోని అబుధాబిలో బోచన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించినటువంటి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఇది మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద ఆలయంగా గుర్తింపు పొందింది అంటూ కూడా ఇక్కడ మనం దీని గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రధాని అయ్యాక మోదీ ఏడోసారి యూఏఈలో పర్యటించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో 8 ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటట ఆ దేశం యొక్క అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో 8 ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ద్వైపాక్షిక పెట్టుబడులు, అలాగే ఎలక్ట్రికల్ ఇంటర్ కనెక్షన్, వాణిజ్యం సహా పలు రంగాల్లో కూడా ఒప్పందాలపై సంతకాలు చేశారంటూ కూడా ఇక్కడ మనం ఈ యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించినటువంటి మోదీకి సంబంధించినటువంటి టాపిక్‌లో ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక రెండవది చూసుకున్నట్లయితే 2026లో దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి జాబీ ఏవియేషన్‌తో యూఏఈ ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటట దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి జాబీ ఏవియేషన్‌తో యూఏఈ ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ S4 ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆ సంస్థ ఆవిష్కరించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఒప్పందం ప్రకారం 2026 ఆరంభంలో దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులో ఉండనున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఎయిర్ టాక్సీలో పైలట్‌తో పాటు 4 ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు అంటూ కూడా ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి అంటే ఈ 2026లో దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలకు సంబంధించినటువంటి సమాచారంలో ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మూడవ టాపిక్ చూసుకున్నట్లయితే 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూఢచర్యం ఆరోపణలతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించినటువంటి 8 మంది భారత మాజీ నేవీ అధికారులను ఆ దేశం విడుదల చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు వివిధ దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారా భారతీయుల విడుదలకు కేంద్రం కృషి చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇటీవల ఆ దేశంలో పర్యటించినటువంటి ప్రధాని మోదీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమ్మద్ ఆల్ థానీకి కృతజ్ఞతలు కూడా తెలిపారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో చూశారు కదా, ఇక్కడ 8 మంది భారతీయులను విడుదల చేసినటువంటి ఖతార్ అనేటువంటి టాపిక్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌గా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను వీడియో లెంతీ అవ్వకుండా మీకు అర్థమయ్యే రీతిలోనే వీడియోని ఎక్కువగా లాగి లేకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు ఒకవేళ ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉండి లేదంటే మీకు ఏమైనా అర్థం కానట్లయితే మరొకసారి వీడియోని రిపీట్ చేసి మళ్ళీ మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ చూసుకోవచ్చు. సో అంతేకాని ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించి కొంచెం సహకరించగలరని మనవి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక టాపిక్ చూసుకున్నట్లయితే డచ్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే నెదర్లాండ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ ఆగ్డ్ ఈయన 93 ఏళ్ళు, అలాగే ఆయన భార్య
యుజిని 93 సంవత్సరాలు వీరు కారుణ్య మరణం పొందారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే డ్రైస్వాన్ 2019లో బ్రెయిన్ హెమరేజ్ బారిన పడడంతో చికిత్స తీసుకున్నా కోలుకోలేదంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే యుజిని సైతం అనారోగ్యం బారిన పడడంతో కారుణ్య మరణం పొందేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని తనువు చాలించారంటూ కూడా ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే నెదర్లాండ్లో 2002లో కారుణ్య మరణం చట్టబద్ధమైంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డచ్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే చైనాలో వేగవంతమైన మ్యాగ్లైవ్ రైలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చైనా వేగవంతమైన మ్యాగ్నెటికల్లీ లిమిటెడ్ రైలును తయారు చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రైలు గంటకు 623 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించిందని కూడా ఆ దేశ ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే మ్యాగ్నెలివ్ టెక్నాలజీ సహాయంతో వ్యాక్యూమ్ గొట్టంలో ఈ రైళ్లను నడపనున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది చైనాలో వేగవంతమైన మ్యాగ్లెవ్ రైలుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే 59,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతేడాది అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందినటువంటి రెండో దేశంగా భారత్ నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే 2023లో 8,78,500 మందికి బైడెన్ ప్రభుత్వం కొత్త పౌరసత్వాలు జారీ చేయగా మెక్సికో 1,11,500 మందితో తొలి స్థానంలో ఉండగా భారత్ 59,100 మందితో రెండో స్థానంలో, అలాగే ఫిలిప్పీన్స్ 44,800 మందితో మూడో స్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది 59,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ బ్రాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటంటే పాయింట్ మళ్ళీ ఒకసారి వినండి. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చినట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో అంతేకాదు అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసినట్లు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాలపై నిషేధం విధించింది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అలాగే మార్చి 31లోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని కూడా ఈసీకి సూచించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటట అంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఒడిశాలో కొత్త పథకం ప్రకటన అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్ యొక్క వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడిశా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ నూతన ఉన్నత అభిలాష పేరుతో కొత్త పథకం ప్రకటించారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అయితే డిగ్రీ పీజీ విద్యార్థులకు ఏటా 9,000 రూపాయలు, అలాగే విద్యార్థినులకు 10,000 ప్రకటించడం అనేది జరిగింది అంటూ కూడా ఇక్కడ టాపిక్లో మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల విద్యార్థులకు 10,000, అలాగే విద్యార్థినులకు 11,000 రూపాయలు అందించనున్నారు అంటూ కూడా ఇక్కడ మనం ఈ ఒడిశాలో కొత్త పథకం ప్రకటనకు సంబంధించినటువంటి సమాచారంగా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది ఒడిశా సీఎం అయినటువంటి
నవీన్ పట్నాయక్ నూతన ఉన్నత అభిలాష పేరుతో కొత్త పథకం ప్రకటించారంటూ కూడా ఇక్కడ దీని యొక్క సమాచారంగా మనం చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలో తొలిసారి హెలికాప్టర్‌తో ఎమర్జెన్సీ సేవలంటూ కూడా ఇక్కడ మరొక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దాని యొక్క వివరాలు మనం చూసుకున్నట్లయితే దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఉత్తరాఖండ్‌లో ప్రారంభం కానున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఎయిమ్స్‌లో ఈ హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఎయిమ్స్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదానికి గురైన వారికి వీటి సహాయంతో ఆసుపత్రికి తరలించనున్నారు అంటూ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇది దేశంలో తొలిసారి హెలికాప్టర్‌తో ఎమర్జెన్సీ సేవలకు సంబంధించినటువంటి సమాచారంగా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే దేశంలో తొలి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేశంలో మొదటిసారిగా బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్‌ను మంగళూరులోని తన్నీర్బవి బీచ్‌లో నిర్వహించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన అంశం గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో ఎమర్జ్ 2024 పేరుతో నిర్వహించారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్‌లో ఇన్నోవేషన్స్ అలాగే వర్క్‌షాప్‌లను ప్రదర్శించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది దేశంలో తొలి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్‌కి సంబంధించినటువంటి సమాచారంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కింద మరొక అంశాన్ని గురించి చూసుకున్నట్లయితే కొత్త పథకం ప్రారంభించినటువంటి మోదీ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే 1,00,00,000 ఇండ్లకు విద్యుత్ అందించేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రధాని మంత్రి ప్రారంభించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ పథకం కింద 75 కోట్ల పెట్టుబడులతో తీసుకొస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల 300 యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 1,00,00,000 ఇండ్లపై సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని కూడా పెంచనున్నారంటూ కూడా ఈ మోదీ గారు ప్రారంభించినటువంటి కొత్త పథకంలో చూసుకున్నటువంటి పాయింట్‌గా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక అంశం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే బల పరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీహార్ శాసనసభ బల పరీక్షలో నితీష్ ప్రభుత్వం నెగ్గింది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే స్పీకర్గా బీజేపీ నేత నందకిషోర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే సీఎం నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టిన తర్వాత ఇదివరకు స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది బల పరీక్షలో నెగ్గినటువంటి నితీష్ సర్కార్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం కీలక ప్రకటన అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్రం ప్రకటన చేసింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అయితే 2018 నుంచి 403 మంది భారతీయులు చనిపోయినట్లు వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో అత్యధికంగా 91 మంది కెనడాలో, ఇంగ్లాండ్లో 48 మంది, ఇంగ్లాండ్లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఉక్రెయిన్లో 21 మంది మృతి చెందినట్లు కూడా ఇక్కడ తెలిపింది అంటూ ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఏంటట అంటే విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం ప్రకటన అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని చూసుకోవచ్చు. సో ఇక ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే దేశంలోనే హైదరాబాద్ ఐఎస్బి నెంబర్ 1 అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి 31వ ర్యాంక్ పొంది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాతి స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్ 41వ ర్యాంకు, అలాగే ఐఐఎం బెంగళూరు 47వ ర్యాంకు,
అలాగే ఐఐఎం లక్నో 67వ ర్యాంకు, జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జార్ఖండ్ 99వ ర్యాంకులో ఉన్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు అంతర్జాతీయంగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అమెరికా టాప్లో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది దేశంలోనే హైదరాబాద్ ఐఎస్బి నెంబర్ 1కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఐఈఏలో సభ్యత్వం కోసం భారత్ చర్చలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏలో పూర్తి సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఇక్కడ కింద మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఐఈఏ సభ్య దేశాల మంత్రులు భారత్లో చర్చలు జరపడానికి అంగీకరించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అంతేకాదు ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థలో 31 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా అసోసియేట్ దేశాలుగా 13 ఉన్నాయి. అయితే 2017లో ఇందులో భారత్ అసోసియేట్ మెంబర్గా చేరింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఐఈఏలో సభ్యత్వం కోసం భారత్ చర్చలకు సంబంధించినటువంటి అంశంలోని భాగంగా ఈ సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే 3 నాణ్యాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 సావరిన్ నాణ్యాలను విడుదల చేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో ఒకటి అయోధ్యలోని రామ్లల్లా రామజన్మభూమి బొమ్మలతో రూపొందించగా బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించి ఒకటి, అలాగే ఖడ్గమృగం బొమ్మతో మరొక నాణ్యమును ముద్రించారంటూ కూడా ఇక్కడ మనం ఈ మూడు నాణ్యాలు విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రి అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లోని 88,000 స్కూళ్లలో ఒకేసారి 1,14,69,914 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అరగంట పాటు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది అంటూ కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఈ సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ అంటూ కూడా ఇక్కడ ఈ టాపిక్ సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ అయ్యింది. అయితే ఈ వాహక నౌక ద్వారా 2,275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణ అంచనా, అలాగే భూమి, అంతేకాదు సముద్ర ఉపరితలాలను పర్యవేక్షిస్తూ విపత్తుల గురించి హెచ్చరించనుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఈ టాపిక్ని మనం చూసుకోవచ్చు. ఇక ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ బడ్జెట్. ఈ తెలంగాణ బడ్జెట్ వచ్చేసి 2,75,891 కోట్లుగా మనం తెలంగాణ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం 29,669 కోట్లుగా ఉంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అత్యధికంగా 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే నీటి పారుదలకు 28,024 కోట్లు, అలాగే విద్యారంగానికి 21,389 కోట్లు, ఇకపోతే వైద్య రంగానికి
11,500 కోట్లు, ఇక వ్యవసాయానికి 19,746 కోట్లు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఇక ఐటీ శాఖకు 774 కోట్లు, ఇకపోతే పురపాలక శాఖకు 11,692 కోట్లు, ఇక మూసీ ప్రాజెక్టుకు వచ్చేసి 1000 కోట్లు. అంతేకాదు బీసీ సంక్షేమానికి 800 కోట్లు, బీసీ సంక్షేమానికి 800 కోట్లు, ఇక ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్లు. అంతేకాదు బీసీ గురుకులాలకు 1,546 కోట్లు, అంతేకాదు ఎస్సీ గురుకులాలకు 1000 కోట్లు, ఇక ఎస్టీ గురుకులాలకు 250 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు 500 కోట్లు, అంతేకాదు గృహ నిర్మాణానికి 7,740 కోట్లు కేటాయించారంటూ కూడా ఇక్కడ తెలంగాణ బడ్జెట్లో డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారంటూ కూడా ఇక్కడ మనం ఈ తెలంగాణ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంగా ఇందులోని ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ తలసరి ఆదాయం 3,43,297 అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు క్షీణించింది. అయితే రాష్ట్ర స్థూల విదేశీయోత్పత్తి జిఎస్డిపి విలువ వచ్చేసి 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో 14,49,708 కోట్లకు పెరిగింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే వృద్ధి రేటు 14.7% నుంచి 11.3%కి క్షీణించిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం 2023-24 సంవత్సరంలో 3,43,297గా అంచనా వేస్తున్నట్లు చెప్పారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు గత ఏడాది తలసరి ఆదాయం 3,09,912గా ఉంది అన్నారంటూ కూడా ఇక్కడ మనం ఈ తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ టాపిక్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే హుక్కా సెంటర్ల నిషేధం అలాగే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అంటూ కూడా ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకోవచ్చు. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి పాయింట్ వచ్చేసి తెలంగాణ అసెంబ్లీలో హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి అలాగే సరఫరా నియంత్రణ ప్రకటనల నిషేధ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ బిల్లుపై చర్చ లేకుండా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో అంతేకాదు ఈ బిల్లు రాకతో తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది హుక్కా సెంటర్ల నిషేధం అలాగే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కులగణనకు అసెంబ్లీ ఆమోదం అంటూ కూడా ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకోవచ్చు. ఇక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కులగణన తీర్మానానికి ఆమోదం లభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సామాజిక ఆర్థిక సమగ్ర కులగణనకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ తెలిపారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గైడ్లైన్స్ రూపొందిస్తామని అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటామన్నారంటూ కూడా ఇక్కడ మనం తెలంగాణలో కులగణనకు అసెంబ్లీ ఆమోదం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఈ టాపిక్ని చూసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్తో ఈ వీడియోని ముగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా టాపిక్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి వీడియో చాలా లెంతీ అవుతుంది. సో కాకపోతే మరికొన్ని టాపిక్స్ని మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ఇప్పటి వరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు టైం వేస్ట్ అవ్వకుండా నేను
మీకు అర్థమయ్యే విధంగా ఫాస్ట్‌గా చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇక ఎక్కడ కూడా మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. ఒకవేళ నేను చెప్పే విధానంలో కొంచెం స్పీడ్‌గా ఉన్నా కూడా మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి, ఒకసారి లేదంటే ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా కూడా టాపిక్‌ని విని నోట్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో మళ్ళీ మీ ముందుకు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.